2006 పాకిస్తాన్ టూర్ అప్పుడు ఇర్ఫాన్ పఠాన్ ఇది షాహిద్ అఫ్రిదిని కుక్కతో పోల్చాడు అని చెప్పేసి ఒక వీడియోలో మనం మాట్లాడాం కదా. అయితే మరి దీని గురించే ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన దనిష్ కెనేరియా అతను కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే అతను అంటుంది ఏంటంటే, ఇర్ఫాన్ పఠాన్ నువ్వు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఇటువైపు షాహిద్ అఫ్రిదికి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలా బిహేవ్ చేయాలనేది అసలు తెలీదు. దాని తర్వాత నా లైఫ్ కెరీర్లో కూడా ఇటువంటి చాలా చూసాను. అతనికి ఒక మర్యాదగా డిగ్నిటీగా ఉండటం అనేది అసలు చేత కాదు. సో మరి అతను చూసుకుంటే నాతో కూడా చాలా సందర్భాల్లో ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకురావటం, లేదంటే మతం ఇష్యూస్ తీసుకురావటం, సో ఇలాగ పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఉంటాడు. సో మరి అతనికి ఎలా బిహేవ్ చేయాలనేది కూడా తెలియదు. సో నువ్వు చెప్పింది మాత్రం 100% కరెక్టే. నన్ను కూడా చాలా సందర్భాల్లో మతం మారదు అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో నన్ను ఫోర్స్ చేశాడు. సో మరి దీంట్లో నువ్వు అతన్ని కుక్కతో పాల్చడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి ధనిష్ కనేరియా కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ధనిష్ కనేరియా ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే, రేపు ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కదా. సో ఇది చాలా హై వోల్టేజ్ మ్యాచ్గా ఉండిద్ది. సో దీంట్లో ప్రెషర్ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి దీంట్లో ఎవరైనా సరే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఓవర్ నైట్ స్టార్లు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి పాకిస్తాన్తో ఇండియా ఖచ్చితంగా ఆడి తీస్తే బాగుండిద్ది అని చెప్పేసి ధనిష్ కనేరియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయం. సో మనం చూసుకుంటే టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ మీద టెస్ట్ సిరీస్లో వీళ్ళిద్దరిని కూడా ఆడొచ్చలేదు, ఎందుకంటే రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి. కానీ రేపు జరగబోయే 2027 ఓడే వరల్డ్ కప్ ఏదైతే ఉందో, సో ఆ ఓడే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. సో ఆడే విధంగా బీసీఐ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట.